మెంటల్ బ్రేక్డౌన్, లోన్లీనెస్, సోషల్ ఐసోలేషన్, డిప్రెషన్, బర్న్అవుట్. ఈ వర్డ్స్ మన జనరేషన్లో చాలా నార్మల్ అయిపోయాయి కదా. న్యూస్ ఓపెన్ చేస్తే అదే హెడ్లైన్స్. If you're chronically online, there's a good chance you've diagnosed yourself with something. Depression, anxiety, ADHD, or high-functioning something. Australia is grappling with a silent crisis impacting its youngest generation, loneliness. New research today revealing the trend that's impacting their health and costing the economy $2.7 billion. ఒక్కసారి ఆలోచించు, ఈ జనరేషన్కి అసలు ఏం తక్కువ? ఫుడ్ లేదా, మనీ లేదా, ఫ్రీడమ్ లేదా, మన ఎంటర్టైన్మెంట్ లేదా? మనకి అన్నీ ఉన్నాయి, కానీ స్టిల్ ఎందుకు మనం ఇలా బ్రేక్ అవుతున్నాం? జస్ట్ ఇమాజిన్ ఎ వరల్డ్ వేర్ నో వన్ డైస్ ఆఫ్ హంగర్, వేర్ యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ ఫర్ ఎ రూఫ్, వేర్ ఎవ్రీ డిజైర్ ఈజ్ జస్ట్ క్లిక్ అవే. స్వర్గంలో ఉంది కదా. సౌండ్స్ లైక్ ఎ హెవెన్, రైట్? బట్ ఒక్కసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడండి. మన జనరేషన్లో ఉన్నన్ని మెంటల్ హెల్త్ కేసెస్, డిప్రెషన్స్, సూసైడ్స్ హ్యూమన్ హిస్టరీలో ఎప్పుడూ లేవు. మనకి ఫుడ్ ఉంది, ఏసీ ఉంది, హై స్పీడ్ ఇంటర్నెట్ ఉంది, కానీ ప్రశాంతత లేదు, పీస్ లేదు. ఎందుకు? మనకి ఎంతమంది ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఉన్నా ఒక్కళ్ళతో కూడా మనసిపి మాట్లాడలేకపోతున్నాం. ఈజ్ దిస్ అ ప్రోగ్రెస్ ఆర్ ఈజ్ దిస్ ఎ ట్రాప్? ఎగ్జాక్ట్లీ 1968లో జాన్ బి కల్హోన్ అనే సైంటిస్ట్కి ఒక పిచ్చి డౌట్ వచ్చింది. హ్యూమానిటీకి అన్నీ ఇచ్చేస్తే ఏమవుతుంది? హీ డిడెంట్ యూజ్డ్ హ్యూమన్స్, హీ యూజ్డ్ మైస్. ఎలుకల్ని యూజ్ చేసి అతను ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేశాడు. అదే ద యూనివర్స్ 25. ఇదే ఆ మౌస్కి స్వర్గం. అక్కడ క్యాట్స్ లేవు, వెదర్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ లేదు, పర్ఫెక్ట్ వెదర్, డిసీజెస్ లేవు. ఫస్ట్ జస్ట్ 4 మైస్తో స్టార్ట్ చేశాడు. వాడికి అన్లిమిటెడ్ ఫుడ్ ఇచ్చాడు, అన్లిమిటెడ్ వాటర్ ఇచ్చాడు, కావాల్సిందంతా ఇచ్చాడు. మొదట్లో ఇట్ వాజ్ ఏ పార్టీ. పాపులేషన్ డబల్ అయింది, దాని తర్వాత ట్రిపుల్ అయింది. దే వర్ లివింగ్ ద మోడర్న్ డ్రీమ్. బట్ దెన్ సంథింగ్ స్ట్రేంజ్ హ్యాపెండ్. అసలు స్ట్రగుల్ లేకుండా సర్వైవల్కి ద మైస్ ఫర్గాట్ హౌ టు లివ్. మేల్ మైస్ ప్రొటెక్ట్ చేయడం ఆపేసాయి, ఫీమేల్ మైస్ మదర్ లాగా ఉండడం ఆపేసాయి. అండ్ దెన్ కేమ్ ద స్పెషల్ టైప్ ఆఫ్ మైస్. దానికే ఆ సైంటిస్ట్ ద బ్యూటిఫుల్ వన్స్ అనే పేరు పెట్టాడు. ఈ బ్యూటిఫుల్ వన్స్ ఫైట్ చేయవు, ఇంకో మైస్తో మేట్ అవ్వదు, సోషలైజ్ అవ్వదు, తింటాయి, పడుకుంటాయి, వాటినంతట అవి గ్రూమ్ చేసుకుంటాయి. అవి చూడడానికి పర్ఫెక్ట్గా ఉన్నాయి, స్కార్స్ లేవు, వూండ్స్ లేవు, కానీ లోపల ఎవర్ డెడ్. కల్హోన్ కాల్డ్ దిస్ ది ఫస్ట్ డెత్, ద డెత్ ఆఫ్ స్పిరిట్. అక్కడున్న బేబీస్ ఆకలికి చచ్చిపోలేదు, ల్యాక్ ఆఫ్ కనెక్షన్ వల్ల చనిపోయాయి. మోర్టాలిటీ రేట్ అనేది 96%కి పెరిగిపోయింది. ఏ ప్లేస్లో అయితే ఫుడ్ ఉందో అదే ప్లేస్లో ఒక సింక్లా స్టార్ట్ అయింది, ఒక ప్యాటర్న్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ మనం మిర్రర్లోకి చూడండి. యూనివర్స్ 25లో ఆ మైస్కి ప్రెడిటర్స్ లేవు, మనకి కూడా లేవు. వాళ్ళకి ఫుడ్ వెతుక్కోవాల్సిన పనే లేదు, మనకి ఇన్స్టామార్ట్ ఉంది. వాళ్ళకి ఫిజికల్ స్ట్రగుల్ లేదు, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. జస్ట్ ఈ ఫిజికల్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే జపాన్, సౌత్ కొరియా అన్ని చోట్ల ఈ బిహేవియరల్ సింక్ అనేది స్టార్ట్ అయింది. మనం కూడా ద బ్యూటిఫుల్ వన్స్లా మారిపోతున్నామా? జిమ్కి వెళ్తున్నాం, స్కిన్ కేర్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ రీల్ పోస్ట్ చేస్తున్నాం, కానీ రియల్ హ్యూమన్ కనెక్షన్స్ అంటే భయం వేస్తుంది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలంటే ఇరిటేషన్, ఫ్రెండ్స్కి కాల్ చేయాలంటే యాంగ్జైటీ. వీఆర్ లివింగ్ ఇన్ ఎ బిహేవియరల్ సింక్. ఆ సైంటిస్ట్ క్రియేట్ చేసిన యూనివర్స్ 25 అనేది ఎండ్ అయిపోయింది టోటల్ ఎక్స్టింక్షన్తో. ఎవ్రీ సింగిల్ మౌస్ డైడ్. కానీ మనం మైస్ కాదు కదా. వీ హ్యావ్ ద పవర్ కాల్డ్ చాయిస్. కంఫర్ట్ అంటే బెడ్ మీద స్క్రోలింగ్ కాదు, కంఫర్ట్ అంటే ఓ మనిషికి మనిషి తోడుగా ఉండడం. కష్టమైన పర్లేదు, గో అవుట్, ఫెయిల్ అవ్వు, రిజెక్షన్ని ఫేస్ చేయి, హార్ట్ బ్రేక్ని ఫీల్ అవ్వు, ఎందుకంటే ఆ స్ట్రగుల్లోనే లైఫ్ ఉంది. నెక్స్ట్ టైం ఫోన్ పిక్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించండి. ఆర్ యూ లివింగ్ ఇన్ ద వరల్డ్, ఆర్ యూ ట్రాప్డ్ ఇన్ ఎ కేజ్?